శ్రీమాత్రే నమః. నవరాత్రుల్లో మనకు 3వ రోజు శ్రీ అన్నపూర్ణమాతాదేవిగా అమ్మవారు మనకు దర్శనమైతే ఇస్తుందండి. అమ్మవారిని ఈరోజు ఆరాధించినప్పుడు కొబ్బరన్నం నైవేద్యం అనేది సమర్పించాలి. నవదుర్గలలో అమ్మవారిని ఆరాధించేవారు చంద్రఘంటాదేవిగా అమ్మవారిని ఆరాధించాలండి. నవరాత్రుల్లో బతుకమ్మ వచ్చేసి నానే బియ్యం బతుకమ్మగా అమ్మవారిని ఆరాధిస్తారండి. ఈరోజు పాలు బెల్లం కలిపేసి నైవేద్యం అనేది సమర్పిస్తారండి. ఈరోజు అమ్మవారిని ఆరాధించడం వలన విద్య, విజయము, రాజ్యము, సుఖము అన్నీ లభిస్తాయండి. వీటితో పాటు కుజదోషము, రాహుదోషము అన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ రోజు నుంచే మనకు తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అనేది ప్రారంభమవుతాయండి. ఈ రోజునే ధ్వజారోహణం కార్యక్రమం అయితే నిర్వహిస్తారు. రాత్రి వచ్చేసి పెద్ద శేష వాహనంపై స్వామివారు తిరువీధులలో ఉత్సవాలు అనేది నిర్వహిస్తారు. ఈరోజు విశిష్టత అయితే ఇదండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి దేవీ నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారి అలంకరణ ఏమిటి, అమ్మవారి విశిష్టత ఏమిటనేది తెలుసుకుందాము. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. శ్రీమాత్రే నమః.